జై జాగృతి, జై తెలంగాణ. ఈరోజు చూసినట్టయితే మా మహిళలకు రక్షణ ఎక్కడుంది? ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఈనాడు సునీత ఈ 2 రోజుల క్రితం హత్యకు గురైంది. తన మాజీ భర్త ఇంటికి వచ్చి అంత బాజాప్తుగా అన్ని మారణాయుధాలు పట్టుకొని వచ్చి ఓ 10 మంది అడ్డం వచ్చి ఆయనకు చేయాలనుకున్నటువంటిది, ఆయన హత్య చేయాలనుకునేటువంటి విషయాన్ని అడ్డుకున్నా కూడా వారిని అందరినీ అంతమొందించే విధంగా ఉపయోగకరంగా ఉండేటువంటి మారణాయుధాలు పట్టుకొని పట్టపగలు ఇంట్లోకి, అంటే 11:30, 12 ఆ టైంకి వచ్చి హత్య చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా స్కూల్కి వెళ్తున్న బాలికల మీద కూడా ఏమాత్రం కూడా సెక్యూరిటీ అనేటువంటిది లేకుండా ఉండేటువంటి చర్యలు చూస్తున్నాం. ఒక మైనర్ బాలికను తీసుకెళ్ళి 2 రోజులు అదుపులో పెట్టుకొని వారికి ఆ అమ్మాయికి మద్యం దాయిపించి మాలిస్టేషన్ చేయడం అనేటువంటిది చాలా విషాదకరమైనటువంటి విషయం. ఈ విషయంలో చట్టం, న్యాయం ఎక్కడ పోయింది? మా మహిళలకు రక్షణ ఎక్కడుంది? సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నాము. మా తెలంగాణ జాగృతి నుండి మహిళా డెలిగేట్స్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ జాగృతి కవితక్క పక్షానికి మేము వెళ్ళి ఆ 2 కుటుంబాలని, ఇరు కుటుంబాలని కూడా మేము పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారి బాధ వర్ణాతీతం. మేము అడుగుతున్నది ఒకటే, ఈ వేదిక నుండి మేము అడుగుతున్నది ఒకటే, మీ ఒక్క కుటుంబానికే రక్షణ ఉంటే సరిపోతుందా? ఉన్న పోలీసులందరూ మీ చుట్టూ తిరుగుతేనే సరిపోతుందా? అదేవిధంగా మీ దగ్గరే రక్షణ శాఖ పెట్టుకున్నారు, హోం శాఖ మీ దగ్గరే పెట్టుకున్నారు, అట్లా మిగతా శాఖలు కూడా పెట్టుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ హోంశాఖ మీ దగ్గరే పెట్టుకున్నందుకు ఎంత పకడ్బందీగా శిక్షలు అనేటువంటి అమలు జరగాలి, ఎంత త్వరితగతిన శిక్షలు అమలు చేయాల్సినటువంటి విషయానికి చూడాలి. ఇవేవి జరగడం లేదన్నప్పుడు మీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. మీకెందుకు ఒక ఆలోచన వస్తలేదు? ఇంతమంది ఆడబిడ్డలు ఇన్ని బాధలు పడుతున్నారు, ఇంత హింసకు గురవుతున్నారు, రక్షణ లేని జీవితాన్ని గడుపుతున్నారు. మీ ఇంట్లో కూడా ఒక 2, 3, 10 మంది మహిళలు ఉన్నారు, మీకు ఒక బిడ్డ ఉన్నది, మీకు కడుపున పుట్టిన ఒక ఆడపిల్ల బిడ్డ ఉన్నది. సో ఇదే విధంగా ఒక రాష్ట్రానికి సీఎం అయిన మీరు మాలాంటి ఆడపిల్లలందరూ కూడా ఒక తండ్రి స్థానంలో ఉండేవాళ్ళు ఉండే రక్షణ శాఖని మీ దగ్గరే పెట్టుకొని అది ఏ విధంగా కూడా పనిచేయనటువంటి స్థితి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 2 సంఘటనలు జరిగి కూడా దాదాపుగా ఒక 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 4 రోజులు గడుస్తున్నటువంటి సమయము. ఇప్పటి వరకు మహిళా మంత్రులు కానీ అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి పాపాన పోలేదు. ఎందుకు ఇంత కఠినత్వం తలుసుకుంటున్నారు మీరు? మిమ్మల్ని మేమందరం ఎన్నుకున్నది, మా మహిళలందరం కూడా మేము తలుసుకుంటేనే ఏ ప్రభుత్వమైనా లైవ్లోకి వచ్చింది. సో మా పట్ల మీకు ఎందుకంత వివక్ష? ఈ వేదిక నుండి మేము అడుగుతున్నాము, హోంశాఖ మీ దగ్గరే పెట్టుకొని శిక్షలు ఎందుకు త్వరితగతిన జరుగుతలేవు? జస్టిస్ ఈజ్ డిలేడ్ ఈజ్ నాట్ ఎ జస్టిస్. ఇమీడియట్గా ఆ మైనర్ బాలిక మీద జరిగినటువంటి అత్యాచార ఘటన జరిగినటువంటిది ఏదైతే ఉందో, 3 అదుపులోకి తీసుకున్నామన్నారు, ఇంకొక బాలుడు పరారీలో ఉన్నాడు, ఒక చిన్న పిల్లగాడు, చిన్న మైనర్ బాలుడు పారిపోయిండు, వాళ్ళని పట్టుకోలేని స్థితిలో రక్షణ శాఖ ఇవాళ ఉంది అనుకుంటే మాలాంటి మహిళలకు రక్షణ ఎక్కడిది? మా పిల్లల్ని మేము బడులకు పంపాలన్నా, కాలేజీలకు పంపాలన్నా, అదేవిధంగా ఉద్యోగాలకు పంపాలన్నా కూడా మాకు రక్షణ ఎక్కడున్నది? సో మీరందరూ కూడా, మీరు సీఎంగా ఉన్న మీరు మా అందరి రక్షణ బాధ్యత తీసుకున్నటువంటి హోంశాఖ మీ దగ్గర పెట్టుకున్నందువల్ల దీనికి సంబంధించినటువంటి కేసుని త్వరితగతిన తీసుకుపోవాలి. పోక్సో కేసు కింద, ఫాస్ట్ ట్రాక్ కింద ఇమీడియట్లీ శిక్షను అమలు చేయాలి. అండ్ రెండోది, సునీత హత్య కేసు. ఆమె మాజీ భర్త వచ్చి ఇంట్లో బాజాప్తుగా పొద్దున 11:30, 12 గంటల ఆ టైంలోకి ఇంట్లోకి చొరపడి, ఇంట్లో వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వాళ్ళు ఉండేటువంటి రూములకి బేడాలు వేసి లోపలికి ఆ అమ్మాయి రూమ్లోకి పోయి కొబ్బరి బొండాలు కొట్టేటువంటి ఆ సికల్ తోటి ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని పోయి ఇష్టానురీతిగా మర్డర్ చేసినటువంటి విషయానికి ఏదైతే ఉందో ఇమీడియట్లీ ఆయన పక్షానికి లైఫ్ శిక్ష వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా బెయిల్ కూడా ఆయనకు ఇవ్వకుండా, ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ఇవాళ మేము బయటికి పోతే మాకేంది పరిస్థితి? వాళ్ళమ్మ ఏడుస్తూ చెప్తున్నది, నా బిడ్డ కోసం యథావిధిగా నేను ఫోన్ చేసి ఎట్లున్నామని చెప్పని ఫోన్ చేస్తే ఆ పిల్లగాడే ఫోన్ తీసిండు, మేము షాక్ అయినాం, నేను ఫలానా నెక్స్ట్ టార్గెట్ నువ్వే, నీ బిడ్డ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ నీ సంగతే చూస్తా అంటే రేపు పొద్దున మేము ఎట్లా ముందుకు పోతాము? బెయిల్ అనేటువంటి తీసుకొని వచ్చి మమ్మల్ని చంపడానికి ఏంది గ్యారంటీ అని ఆ తల్లి ఏడుస్తూ ఉన్నది. ఈరోజు వాళ్ళ అత్తమ్మ మమ్మల్ని కూడా చూసిండు, ఇవాళ నా కోడల్ని నా ముంగటి ఇట్లా చేసిండు,
రేపొద్దున మేము ఇక్కడ ఎట్లా ఉండగలుగుతాము? ఆ అమ్మాయిని చేసుకున్నటువంటి భర్త రేపొద్దున మేము బయటకు వెళ్తాము, ఎన్ని రోజులను మేము ఇంట్లో ఉంటాము, ఎన్ని రోజులని కాపలా మేము పెట్టుకొని ఉండగలుగుతాము? రేపొద్దున ఉద్యోగానికో దీనికో దానికో పోవాల్సి వస్తుంది. మేము ఉండేటువంటిది 2 నెలలు రెక్కి చేసి ఈ అపార్ట్మెంట్లో ఉండేటువంటి సిచ్యువేషన్ అవన్నీ కూడా తెలుసుకొని రెక్కి చేసి నా భార్యను అంతమంది చూస్తుండగా వచ్చి నర రాక్షస రూపంగా చంపేసిపోయినాడంటే రేపొద్దున మాకేది రక్షణ అని చెప్పని అడుగుతుండేదానికి జవాబులు లేకుండా అయింది. మేము కూడా కళ్ళనీళ్ళ పర్యంతరమైనటువంటి సందర్భం ఈరోజు చూసినాం. ఇవన్నీ కూడా కొంచెం మీరు బాగా రెక్కించి విని హోంశాఖ మీ దగ్గర ఉన్నందువల్ల ఇంకా కొంచెం పవర్ఫుల్గా హోంశాఖను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇదే విధంగా ఈ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళది తప్పు ఎక్కడుందని అనుకుంటాము. ఎంతసేపు మీ చుట్టే తిప్పుకుంటూ ఉంటుంటే మా అందరి రక్షణ బాధ్యత ఎవరు తీసుకుంటారని మేము ఈ సభాముఖంగా ఈ వేదిక ముఖంగా అడుగుతున్నాము. ఇదే కనుక కంటిన్యూ అవుతూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మీరు అనుకున్న 5 ఏళ్ళు కాదు కదా, మీరు మొన్న ఏదో సందర్భంగా మాట్లాడుకుంటా 10 ఏళ్ళు 6 నెలలు బోనస్ వస్తుంది, 10.5 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్తున్నారు. మమ్మల్ని ఇట్లా రాసి రంపాన పెట్టుకుంటా మీరు బాగుపడుతూ సీఎంగా మీరు ఎట్లా నెగలగలుగుతారు మీరు? అందుకే ఈ సభాముఖంగా ఈ జాగృతి వేదిక నుండి మేము డిమాండ్ చేస్తున్నాము, మా మహిళలకు తక్షణ కర్తవ్యంగా రక్షణ అనేటువంటిది ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఆ మైనర్ బాలికకు సంబంధించినటువంటి కేసులో పోక్సో చట్టం ఫాస్ట్ ట్రాక్ కింద కేసుని త్వరితగతిన ముగింపు చేయాలి. ఆ పిల్లల్ని వాళ్ళకు శిక్ష పడే విధంగా చూడాలి, ఆ అమ్మాయి కూడా న్యాయం జరిగే విధంగా చూడాలి. అదేవిధంగా సునీతకు సంబంధించి ఏ లాయర్ కూడా నేను అడ్వకేట్ డిపార్ట్మెంట్లను కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ మేము వేడుకుంటున్నాం మిమ్మల్ని. ఎవరైతే ఆ మహేష్ అనే వ్యక్తి తన మాజీ భార్యను చంపిండో ఆయన పక్షానికి మీరెవ్వరు కూడా అడ్వకేటిజం తీసుకోకుండా లీగల్గా ఆయన తరఫున ఎవరు పోరాడొద్దని ఒక తల్లిగా ఒక ఇంట్లో ఉండేటువంటి మా పిల్లలకి ఇట్లా జరిగితే ఎట్లుంటుంది అనేటువంటి ఒక మనోవేదనతోటి మేము ఈ సభాముఖంగా చెప్తున్నాము. సీఎం గారికి కూడా మరొక్కసారి మా వినతి అనుకుంటారో మా డిమాండ్ అనుకుంటారో మాకు రక్షణ ఇచ్చే విధంగా హోంశాఖ మీ చేతిలో ఉన్నందువల్ల దాన్ని ఇంకా కొంచెం పవర్ఫుల్గా వాడండి. సభాముఖంగా చిట్ చాట్లో ఇక్కడ అక్కడ మీరు పవర్ఫుల్ డైలాగ్స్ కాదు వాడేది, మాకు మహిళలకు రక్షణ ఇచ్చే విధంగా మీరు చూడాలని మరొక్కసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. జై జాగృతి, జై తెలంగాణ.